నమస్తే ఉదయం న్యూస్ కు స్వాగతం। నా పేరు తరంగిణి। ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం। కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో 33వ వార్డులో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం। కరపత్రాలు పంపిణీ చేసిన టీడీపీ శ్రేణులు। వామపక్షాల ఆధ్వర్యంలో మార్కాపురంలో ప్రకాశం జిల్లా భవిష్యత్తు వెలుగొండ ప్రాజెక్టుకు నికర జలాల సాధన నిర్వాసితుల సమస్యల పరిష్కారానికై జిల్లా సదస్సు। కొనకనమెట్లలో మండల స్థాయి స్పందన కార్యక్రమం। ప్రజల వద్ద నుంచి వచ్చిన అర్జీలకు పరిష్కార మార్గాలు చూపిన జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు। స్టేట్ అచీవ్మెంట్ సర్వే పరీక్ష పేపర్లను ఆవిష్కరించిన 2వ విద్యాశాఖ అధికారి। పగడ్బందీగా పరీక్ష నిర్వహించిన ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లు। వైసీపీ ప్రభుత్వం కుంభకోణాల ప్రభుత్వమని, ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకు తిని రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు। బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 33వ వార్డులో కౌన్సిలర్ నాలి కొండయ్య తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు। ఈ సందర్భంగా 33వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి మాజీ శాసనసభ్యులు వార్డులో ప్రజలతో మమేకమై వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను వివరించారు। తమ వార్డులోకి వచ్చిన ప్రజానాయకుడు త్వరగా కోలుకోవాలని, చంద్రబాబుపై ఉన్న కేసులను ఎత్తివేయాలని, తమ గడప వద్దకు వచ్చిన మాజీ శాసనసభ్యులు కందులకు వార్డులు మహిళలు హారతులతో అపూర్వ స్వాగతం పలికారు। ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు మరియు తెలుగుదేశం కార్యకర్తలు భవిష్యత్తుకు గ్యారంటీ బాండ్లను ప్రతి ఇంటికి పంపిణీ చేస్తూ రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో అమలు చేయబోయే సంక్షేమ పథకాలను వివరించారు। ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పరిపాలనపై దృష్టి పెట్టకుండా కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతుందని, దాని ఫలితమే చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు అని వార్డులో మహిళలు ప్రజలు చెబుతున్నారని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో కందుల రామిరెడ్డి, వక్కలగడ్డ మల్లికార్జున, తాళ్లపల్లి సత్యనారాయణ, గఫార్, జాన్ డేవిడ్, పటాని ఇబ్రహీం, దూదేకుల నాసరయ్య, మార్కాపురం పట్టణ తెలుగుదేశం నాయకులు, 33వ వార్డు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు। ఏ ఇంటికి వెళ్ళినా కూడా మహిళా సోదరి మనందరూ కూడా ఏమీ ముఖ్యమంత్రికి పోయే కాలం వచ్చింది, ఇంత దుర్మార్గానికి ఒడిగడతా ఉన్నాడు, కేసుల మీద కేసులు పెట్టి వేధించాలని చెప్పి చూస్తూ ఉన్నాడు, ఇది కక్షపూరితంగా సాధిస్తాలని చెప్పి ఆలోచనలో ఉన్నట్లుంది। ఇతను పరిపాలన మీద దృష్టి పెట్టకుండా కేవలం కక్ష సాధింపు చర్యలు చేపట్టే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడని చెప్పి ప్రతి ఒక్క ఇంటి నుంచి మహిళా తల్లులందరూ కూడా ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నారు। ఎంత దుర్మార్గమో చూడండి, దొంగే దొంగ అన్నట్టుగా ఉంది। ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి మద్యం స్కామ్ కానీ, సిమెంట్ కుంభకోణాలు కానీ, ఇసుక కుంభకోణాలు కానీ, అలాగే ట్రాన్స్ఫార్మర్ల కుంభకోణం కానీ, కరెంటు కుంభకోణాల్లో కానీ, ఏ కుంభకోణాలు తీసుకున్న కుంభకోణాలని వాళ్ళు చేస్తూ ఏ పాపం మెరుగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు పెట్టి ఒకదాని మీద ఒకటి పెట్టి వీళ్ళు ఇబ్బంది పెట్టాలని చెప్పి చూస్తూ ఉన్నారంటే ఎంత పైశాచిక ఆనందం పొంది వీళ్ళు లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారో దీన్ని బట్టి ప్రజలకు అర్థమవుతా ఉంది। తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఈ దుర్మార్గ పరిపాలనకు చమరగీతం పాడక తప్పదని చెప్పి మేము కూడా ఇల్లు తిరుగుతూ ప్రజలకు సందేశం ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నాం। ప్రజల నుంచి కూడా మనం మంచి స్పందన వస్తూ ఉంది। తప్పకుండా ఈ నియోజకవర్గం, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది। తీవ్ర వర్షాభావం వలన తీవ్రమైన కరువు ఏర్పడిందని, పంటలు వేసిన పంటలు కూడా ఎండిపోయాయని, లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారని కంభం మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి అన్నారు। ప్రకాశం జిల్లా కొనకనమెట్లలో జరిగిన స్పందన కార్యక్రమంలో మార్కాపురం నియోజకవర్గం కరువు నియోజకవర్గంగా ప్రకటించాలని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులకి కంభం మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి వినతిపత్రం అందజేశారు। వినతిపత్రం అందజేసిన వారిలో ఎంపీపీ మోరబోయిన మురళీకృష్ణ, జడ్పీటీసీ అక్కదాసరి ఏడుకొండలు, ఉడుముల రామనారాయణ రెడ్డి మరియు రైతులు ఉన్నారు। ఈరోజు వర్షాభావ పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది। ఈ కొనకలమెట్ల మండలంలోనే కాదు
మార్కాపురం నియోజకవర్గం మార్కాపురం డివిజన్లో మరి భారీ ఎత్తున నీటి ఎద్దడి ఏర్పడుతుంది. పంట పొలాల్లో వచ్చే బోర్లు నీళ్లు కూడా తగ్గుతూ ఉన్నాయి. గ్రామాల్లో మంచినీరు కూడా సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ నియోజకవర్గాన్ని పొనకలమెట్ల మండలాన్ని ముఖ్యంగా కరువు ప్రాంతంగా ప్రకటించాలి. సత్వరమే మంచినీటి ఇబ్బంది తీర్చేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, మరి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు గ్రామాల్లో ఉన్న పరిస్థితి మండల పరిషత్ అధ్యక్షులు కానీ సర్పంచులు కానీ అందరూ కరువు మండలంగా ప్రకటించాలని తీర్మానాలు చేసి ప్రభుత్వానికి ఇచ్చి మరి ఇక్కడ నీటి ఎద్దడిని నివారిస్తూ రైతులు కూడా రుణమాఫీ చేయటం కానివ్వండి, లేదా రైతుకు ఇన్సూరెన్స్ కానివ్వండి, ఇన్పుట్ సబ్సిడీ కానీ కరువు ప్రాంతంగా ప్రకటించి వారికి సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరటం జరుగుతూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వలాభం కోసం ప్రజలను మోసం చేస్తున్నారని, అధికారం కోసం రాష్ట్రాలను వారికి ఇష్టం వచ్చినట్లు హామీలు ఇస్తూ అవి నెరవేర్చకపోగా ప్రజలకు ఒక చేత్తో ఇస్తూ మరో చేత్తో మొత్తం లాగేసుకుంటున్నారని మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి ఆరోపించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని చెన్నకేశ్వర స్వామి ఆలయం నందు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి శ్రీలక్ష్మి చెన్నకేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ముందుగా ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి తులసిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు అప్పనాచార్యులు చెన్నకేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి విశిష్టతను తెలియచేసి ఆశీర్వాదం అందించి ఆలయ చరిత్ర గురించి తులసిరెడ్డికి వివరించారు. అనంతరం పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ సైదా, మార్కాపురం టౌన్ సమన్వయ కమిటీ సభ్యులు అడ్వకేట్ జావీద్ అన్వర్ అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి పాల్గొన్నారు. ఆయన వెంట మార్కాపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు ఉన్నారు. దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో 9 జిల్లాలలో 10 ప్రాజెక్టుల కింద 58 లక్షల ఎకరాల సాగు భూమి బీడు భూమిగా మారిపోతుంది. ఆ 9 జిల్లాల్లో రాయలసీమ 4 జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలు ఉన్నాయి. ఆ 10 ప్రాజెక్టుల కింద వెలిగొండ ప్రాజెక్టు, తెలుగుగంగ, గాలేరు నగిరి, హంద్రీనీవా, కేసీ కెనాల్, తుంగభద్ర హై లెవెల్ కెనాల్, తుంగభద్ర లో లెవెల్ కెనాల్, ఎస్ఆర్బీసీ, కృష్ణా డెల్టా, నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువలు, ఈ 10 ప్రాజెక్టులు ఈ 9 జిల్లాలో 58 లక్షల ఎకరాలు సాగు భూమి బీడు భూమిగా మారుతుంది. ఒక్క ప్రకాశం జిల్లాలోనే 3,36,000 ఎకరాలు దీని కింద, 72,000 ఎకరాలు కృష్ణా డెల్టా కింద, 4,73,000 ఎకరాలు నాగార్జున సాగర్ కుడికాలువ కింద, రామతీర్థం కింద 73,000 ఎకరాలు, దాదాపు 9,39,000 ఎకరాలు సాగు భూమికి నీరందకుండా అంత ప్రమాదం జరగబోతోంది కృష్ణా జలాల పునః పంపిణీ మీద. దాంట్లో వెలిగొండ ప్రాజెక్ట్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. కాబట్టి ఇంత జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు, రోమ్ నగరం తగలబడిపోతూ ఉంటే నీరో చక్రవర్తి ఫిడెల్ వాయిస్తున్నట్లు ముద్దు నిద్ర నిద్రపోతూ ఉంది, కుంభకర్ణ నిద్ర నిద్రపోతూ ఉంది జగన్ ప్రభుత్వం. కాబట్టి ఒక అసమర్థుని చేతికి రాష్ట్రం ఇస్తే ఏ విధంగా అవుతుందో దీన్ని బట్టి తెలుస్తూ ఉంది. ఒక అసమర్థ ముఖ్యమంత్రి ఉంటే రాష్ట్రం ఎన్ని విధాలుగా నష్టపోతానికి జగన్ పాలన ఒక తార్కాణం. పేనుకు పెత్తనం ఇస్తే నెత్తంతా గొరిగిందన్నట్లు రాజశేఖర రెడ్డి కొడుకు కదా అని చెప్పేసి అధికారం అప్పగిస్తే మొత్తం రాష్ట్రాన్ని తారు ఎడారి చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇప్పటికైనా అటు న్యాయ పోరాటం, ఇటు రాజకీయ పోరాటం చేసి తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాన్ని ఇస్తున్నటువంటి అక్రమ ప్రాజెక్టును అడ్డుకోవాలని, డిఎస్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు సుప్రీంకోర్టులో అది స్టే అలానే ఉంది, దాన్ని అలా కొనసాగించేట్టుగా చేయాలని, ఈ యొక్క కృష్ణా జలాల పునః పంపిణీ మీద గెజెట్ నోటిఫికేషన్ స్టాప్ చేసే విధంగా న్యాయ పోరాటం, రాజకీయ పోరాటం చేయాలని, అందుకు అన్ని రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను కలుపుకొని పోవాలని జగన్మోహన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. లేకపోతే రాష్ట్ర ద్రోహిగా, చరిత్రహీనునిగా చరిత్రలో మిగిలిపోతావు, తస్మాత్ జాగ్రత్త అని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తూ ఉంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు స్టేట్ అచీవ్మెంట్ సర్వే పరీక్షను ఈ రోజు అన్ని పాఠశాలల్లో విజయవంతంగా నిర్వహించినట్లు కొమరోలు మండల విద్యాశాఖ అధికారులు కావడి వెంకటేశ్వర్లు మరియు బొర్రా వెంకటరత్నం తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలులోని మండల విద్యాశాఖ కార్యాలయంలో స్టేట్ అచీవ్మెంట్ సర్వే పరీక్ష పేపర్లను 2వ విద్యాశాఖ అధికారి బొర్రా వెంకటరత్నం ఆవిష్కరించి ప్రధానోపాధ్యాయులకు, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లకు అందజేశారు.
ఈ సందర్భంగా మండలంలోని సీజ్ పరీక్ష నిర్వహిస్తున్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వారి పాఠశాలలకు కేటాయించిన ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లు పరీక్ష పేపర్లను మరియు ఓఎంఆర్ షీట్లను పాఠశాలల వారీగా తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా 2వ విద్యాశాఖ అధికారి బొర్రా వెంకటరత్నం మాట్లాడుతూ నేషనల్ అచీవ్మెంట్ సర్వే ద్వారా విద్యార్థులలో సామర్థ్యాలను వెలికితీయడానికి దేశవ్యాప్తంగా ఈ రోజున పరీక్ష జరుగుతుండగా ఆంధ్రప్రదేశ్లో స్టేట్ అచీవ్మెంట్ సర్వే పేరుతో ఈ రోజు పరీక్ష నిర్వహిస్తున్నారని తెలిపారు. కొమరోలు మండలంలోని ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలో ఈ పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు. కొమరోలులోని 4 కేంద్రాలలో ఈ పరీక్షను తనిఖీ చేసినట్లు తెలిపారు. 3వ తరగతి మరియు 6వ తరగతి మరియు 9వ తరగతి విద్యార్థుల సామర్థ్యాలను ఇందులో పరీక్షిస్తారని, ఆ పరీక్షల నిర్వహణకు డిగ్రీ చదువుతున్న విద్యార్థులను ఇన్వెస్టిగేటర్లుగా నియమించామని తెలిపారు. పరీక్ష నిర్వహణ అనంతరం పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ రోజు సాయంత్రం మండల విద్యాశాఖ కార్యాలయంలో వాటిని అందజేశారని అన్నారు. ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లకు, రిసోర్స్ పర్సన్ చంద్రగిరి శ్రీనివాసులకు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, మండల విద్యాశాఖ అధికారులు కావడి వెంకటేశ్వర్లు మరియు బొర్రా వెంకటరత్నములు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎస్ కోఆర్డినేటర్ పసుపులెట్టి వెంకటేశ్వర్లు, కంప్యూటర్ ఆపరేటర్ రవీంద్రారెడ్డి, సిఆర్పిలో రామాంజనేయులు, పుల్లయ్య, రామంజీ, నారాయణ తదితరులు పాల్గొన్నారు. పేదల పక్షాన నిలిచే వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తేనే పేదలు సంతోషంగా ఉంటారని మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కేపీ నాగార్జున రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు మార్కాపురం పట్టణ మరియు మండల వైసీపీ నాయకులతో శాసనసభ్యులు కేపీ నాగార్జున రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శాసనసభ్యులు కేపీ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ సామాజిక సాధికార బస్సు యాత్ర మార్కాపురం నియోజకవర్గంలో చేపడుతున్న సందర్భంగా ప్రతి ఒక్క వైసీపీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. సామాజిక సాధికార బస్సు యాత్ర ఉద్దేశం ప్రజలకు వివరించి ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ప్రచారం చేయాలని నాయకులకు, కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. సంక్షేమ పథకాలను గురించి వివరిస్తూ మేనిఫెస్టోలో 98% అమలు చేసిన హామీలను ప్రజలకు వివరించాలన్నారు. లబ్ధిదారులు అభివృద్ధిని చూసి మరొకసారి వైసీపీ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ గోలమాల శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ ఇస్మాయిల్, అంజమ్మ శ్రీనివాస్, పట్టణ మండల కన్వీనర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, సచివాలయ కన్వీనర్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, పట్టణ మండలం ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా దర్శిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, నియోజకవర్గ పరిశీలకులు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇటీవల విడుదలైన ముసాయిదా ఓటర్ల జాబితాలో చేర్పులు, తొలగింపుల ఓట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని, ఏవైనా ఓట్లు తొలగించి ఉంటే వాటిని మరలా అర్హులైన వాటిని చేర్చడం చేయాలని అన్నారు. అదేవిధంగా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో నిర్వహించి మినీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అందించబోయే సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ షూరిటీ బాండ్ ప్రతి కుటుంబానికి అందజేయాలని, పెండింగ్ ఉన్న ఓటర్ వెరిఫికేషన్ పూర్తి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, సమన్వయ కమిటీ సభ్యులు చిట్టే వెంకటేశ్వర్లు, పిడతల నేమిలయ్య, యాదగిరి వాసు, కోరపాటి శ్రీను, బొమ్మిరెడ్డి ఓబుల్రెడ్డి, ముఖ్య నాయకులు, క్లస్టర్ యూనిట్, బూత్ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ ప్రభుత్వం కావాలని ఉద్దేశంతో, ఎందుకంటే ఒక పక్క మరి మన లోకేష్ గారి పేరుతోటి మరి ఆయన గ్రామాలు మరి తిరగడం జరుగుతూ ఉంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి విజయకర్మ, బాధుదేవ్ బాధులు, మరి ప్రాజెక్టులు ఇవన్నింటినీ కూడా మరి వాళ్ళు కూడా మరి పేరుతో చూస్తూనే ఉన్నాం, వాళ్ళు చూస్తూనే ఉన్నారు. ఈ విధంగా మరి బయటికి చంద్రబాబు గారు వస్తే మనం గెలవలేనటువంటి మరి బేయతోటి ఈరోజు కేసులు పెట్టారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం తప్పుడు కేసులు, మరి మన రోజులని ఇంకా మరి ఈరోజు మరి ఈరోజు మంది ఇసుక కేసులని, వేరే కేసులని మీకు ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఒకటే, చంద్రబాబు గారిని బయటకు తగ్గనీయకుండా ఉండాలి, వాళ్ళు తిరిగితే మనం ఎలక్షన్లో గెలవలేము అనేదే మరి రాష్ట్ర ప్రభుత్వం మన ఉద్దేశం. అయితే ఈరోజు ప్రత్యేకంగా మీటింగ్ పెట్టడం కారణం మరి పై నెలలో మరి రాష్ట్ర పార్టీ పూర్తిస్థాయి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో లోకేష్ బాబు గారు భవిష్యత్ గ్యారంటీ దాని కింద ప్రతి గ్రామంలో మనం మన మేనిఫెస్టోలో పెట్టినటువంటి
వాటిని ప్రజలకు వివరించాలి. వారి చేసి వారిని అన్నింటినీ కూడా మరి వారికి ఒక సర్టిఫికేట్ ఇచ్చి వారికి సంవత్సరాలు ఎంత అవుతుంది, 5 సంవత్సరాలకు ఎంత అవుతుంది, కుటుంబాలు కూడా తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఈరోజు ఎవరైనా బూత్ కమిటీ కన్వీనర్లు మరి వాళ్ళందరూ కూడా ఎవరైనా పనిచేయగలిగితే వారు చెప్తే మేము భక్తులు కూడా నిర్మించుకోవడానికి ఎందుకంటే ఇప్పుడు బూత్ కమిటీ ప్రతిరోజు కూడా ప్రతి బూత్ లో కూడా మరి 1000 బూత్లు ఉంటాయి. మరి దాదాపుగా ప్రతిరోజు కూడా మనం 20-25 ఇల్లు తిరిగి ఈరోజు మనం చంద్రబాబు గారు పెట్టినటువంటి మన అధికారులకు రావడంతో మనం చెప్పిన మేనిఫెస్టో పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమం తెలియజేయాలి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ 450 రూపాయలకే ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 10 MBPS అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 450 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు RR కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. జగన్ కుమ్మక్కు రాజకీయాలతో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణానది ఆయకట్టు ఎడారిగా మారబోతోంది. పశ్చిమ ప్రాంత ప్రజల వరప్రసాదమైన వెలుగొండ ప్రాజెక్టుకు చుక్క నీరు కూడా రాదని మార్కాపురం డివిజన్ హెడ్ క్వార్టర్గా జిల్లా ఏర్పాటు చేయాలని వామపక్షాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కృష్ణా జలాల పునః పంపిణీపై కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్, తద్వారా ప్రకాశం జిల్లా భవిష్యత్తు, పోల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుకు నికర జలాల సాధన, నిర్వాసితుల సమస్య పరిష్కారానికి ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఏపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ నర్రెడ్డి తులసిరెడ్డి, మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, అందే నాసరయ్య, సోమయ్య, నారాయణ, హనీఫ్ తదితర సిపిఐ, సిపిఎం నాయకులు, రైతు నాయకులు, చుండూరి రంగారావు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ, గతంలో వెలుగొండ ప్రాజెక్ట్ టన్నెల్ వ్యాసార్థాన్ని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తగ్గించాలని చూశారని, తమ పోరాటంతో తిరిగి 2వ టన్నెల్ సాధించామని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం 811 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయించారని, తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 512 టీఎంసీలు, తెలంగాణ రాష్ట్రానికి 299 టీఎంసీల నీటిని వాడుకోవాలని నిర్ణయించడం జరిగిందని, కానీ ఒప్పందాన్ని తుంగలో తొక్కి తెలంగాణ ప్రభుత్వం 150 టీఎంసీల సామర్థ్యంతో పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేస్తుందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాల కేటాయింపులో తమకు అన్యాయం జరిగిందని పదే పదే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశారని, ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం కృష్ణా జలాల పునః పంపిణీకి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం అత్యంత అన్యాయమని, జగన్ రెడ్డి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మరియు పక్క రాష్ట్రమైన తెలంగాణ ప్రభుత్వంతో కుమ్మక్కై ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా ఆయకట్టు ప్రాంతాన్ని ఎడారిగా మార్చాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇంత భయానకమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి మన ప్రాంతానికి కృష్ణా జలాలు వస్తాయి, కృష్ణా జలాలు వస్తే మన ప్రాంతం అంతా బాగుపడతామని చెప్పి మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాం కూడా. కానీ మన దౌర్భాగ్యం ఏంటో గాని, ఏ పాలకులు వచ్చినా ఎవరు వచ్చినా మన మీద ఏమో విపరీతమైనటువంటి ప్రేమాభిమానాలు కురిపిస్తారు. ఈ అమాయక ప్రజలేమో దాసోహం అంటారు. తీరా పోయినాక పదవిలోకి ఎక్కిన తర్వాత దీన్ని చీపురుపులతో సమానంగా చూసి పక్కన పండుకుతా ఉంటారు. ఇది ఈ ప్రాంతంలో మాకు ఇది అలవాటు అయిపోయిందన్న ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా. ఎందుకంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు వెలుగొండ ప్రాజెక్టు నేను నిర్మిస్తున్నా అన్నాడు. సరే, అందరం ఆ రోజు ఓట్లేసాం, అందరం గెలిపించారు, అన్ని రకాలుగా బ్రహ్మాండంగా జిందాబాద్ కొట్టారు. తీరా చూస్తే ఆయన మాకు అసలు టన్నుల వ్యాసాన్ని తగ్గించేసి
అసలు నీళ్ళే లేకుండా చేయాలని చూశాడు. తీరా అప్పుడు మేమందరం మళ్ళీ ఉద్యమాలు చేసాం, ఏదో రకంగా సెకండ్ అన్నలు సాధించుకొని ఆ రోజు నీళ్లు వస్తాయని ఒక నమ్మకాన్ని తెచ్చిపెట్టుకున్నాం. మళ్ళా తర్వాత రాజశేఖర రెడ్డి తనయుడుగా ఈయన వచ్చాడు. ఈయన వచ్చి తిట్ట చెయ్యి నొప్పి నీకెందో నేను ఎరగదిస్తాను, మీ అందరికి దాసోహం అన్నాడు. మా ప్రజలు మా అమ్మాయికులేమో పని చేసిన వాళ్ళు కూడా కాదనుకుని ఒక్కసారి కదా అని చెప్పి మొత్తం ఓట్లు వేసుకున్నారు. ఈయన ఏకంగా పొగనామాలే పెట్టాడు. అసలు వెలుగొండ ప్రాజెక్టే లేకుండా చేయాలని చూశాడు ఈ ప్రాంతంలో. అదేవిధంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ తుగ్లక్ పాలన చేస్తున్నారని, రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టి తన స్వలాభం కోసమే చూస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రజల సాగునీటి అవసరాలను పట్టించుకోవడం లేదని, రాష్ట్రంలో తీవ్ర కరువు వాటిల్లిన రైతులను, రాష్ట్ర ప్రజలను పట్టించుకోలేని రాష్ట్ర ముఖ్యమంత్రి పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులను చూసైనా తెలుసుకోవాలని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం కృష్ణా జలాలపై నోరు మెదపాలని, లేని పక్షంలో త్వరలోనే వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇవాళ కరువు, దుర్భరమైన కరువు పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ మన మెట్ట ప్రాంతాల్లోనే కాదు, ఆయకట్టు భూముల్లో కూడా చాలా చోట్ల పంట పెట్టాలి. నిన్న నరసరావుపేట నుంచి మేము చూసుకుంటూ వస్తూ ఉన్నాం, నేను నాగేశ్వరరావు గారు, మేమంతా మొత్తం రోడ్డుకి ఆ వైపు ఈ వైపు సాగర్ ఆయకట్టు అంతా కూడా ఒక్క ఎకరాలో కూడా పంట పెట్టాలా. కాలువలో నీళ్ళే లేవు. సాగర్ కాలువలో ఇవాళ మనము అక్టోబర్ నెలాఖరులో ఉన్నాము. ఇవాళ కాలువల్లో నీళ్లు లేని పరిస్థితి, దుర్భరమైన కరువు పరిస్థితి. అక్కడ తుంగభద్ర డ్యాంలో నీళ్ళు లేవు, ఆ తర్వాత శ్రీశైలం డ్యాంలో నీళ్ళు లేవు, సాగర్ ఆయకట్టుకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. మనం ఏనాడు కూడా వినలే. కృష్ణా డెల్టా ఆయకట్లు కూడా ఇవాళ పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంది అంటే మరి ఎంత బాధాకరమైన పరిస్థితి ఉందో దీన్ని బట్టి అర్థమవుతాం. కాబట్టి ఏమంటే ఇప్పటికే మనకు నీళ్లు సరిగా లేక, వర్షాలు లేక మనం అందరం కూడా ఇబ్బందుల్లో, బాధల్లో, కష్టాల్లో, కరువులో ఉన్న సందర్భంలో ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం మనకి శాశ్వతంగా కరువులో ఎండబెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇటీవలనే వాళ్ళు కృష్ణా జలాల దానిపైన పునః పంపిణీ కోసం గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. నిజంగా వాళ్ళు గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు మన ముఖ్యమంత్రి ఢిల్లీలోనే ఉన్నాడు. ఆ రోజు ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు ఉండగానే వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే వాళ్ళకి ముఖ్యమంత్రి అంటే లెక్కలేదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే లెక్కలేదు, రాష్ట్ర ప్రజలంటే అసలే లెక్కలేదు. ఢిల్లీలో ఎవరు కూడా మనల్ని ఖాతరు చేయడం లేదు. అనంతరం ఏపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ నర్రెడ్డి తులసిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి తన స్వలాభం కోసం కేంద్ర ప్రభుత్వం చేతుల్లో కీలుబొమ్మలా తయారయ్యారని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కర్ణాటక, తెలంగాణలో తమ పార్టీ ఉనికి కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని కరువు రాష్ట్రంగా తయారు చేసేందుకు, కృష్ణా జలాలను ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు మొగ్గు చూపుతున్నారని అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఎత్తుగడలు వేస్తుందని, ఇప్పటికైనా మానుకుని ఆంధ్ర రాష్ట్రానికి, ప్రజలకు న్యాయం జరిగేలా చూడవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తి లేదని, ప్రజలతో పాటు తమ ఉద్యమాలను చవిచూడాల్సి వస్తుందని ఘాటుగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం డివిజన్ ప్రాంత రైతులు, పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రోగమో పులకరమో వస్తే వైద్యుడు కూడా ఉండాలా. మీ ఊరి పక్కన నిరంతరము సంవత్సరం పొడవునా ప్రవహించే ఒక నది కానీ, ఏరు కానీ ఉండాలా. శుభ కార్యక్రమాలకు కానీ, అశుభ కార్యక్రమాలకు కానీ, ముహూర్తాలు పెట్టేదానికి వచ్చేదానికి ఒక బ్రాహ్మణుడు ఉండాలా. ఈ 4 ఉంటే ఆ ఊర్లో ఉండు, లేకుంటే ఆ 4 ఉండే ఊర్లోకి పోని చెప్పేసి 350 సంవత్సరాల క్రితమే ఒక ఊర్లో నివసించాలంటే 4 ఉండాలా. ఏమి సమయ సందర్భాలకు ఎవరికైనా ధనవంతుడు కూడా అప్పు అవసరం అవుతుంది. ఆ అప్పు అవసరం ఇచ్చేప్పుడు అప్పిచ్చేవాడు కూడా ఉండాలా. రోగమో పులకరమో వస్తే వైద్యుడు కూడా ఉండాలా. మీ ఊరి పక్కన నిరంతరము సంవత్సరం పొడవునా ప్రవహించే ఒక నది కానీ, ఏరు కానీ ఉండాలా.
శుభ కార్యక్రమాలకు కానీ అశుభ కార్యక్రమాలకు కానీ ముహూర్తాలు పెట్టేదానికి వచ్చేదానికి ఒక బ్రాహ్మణుడు ఉండాలా. ఈ 4 ఉంటే ఆ ఊర్లో ఉండు, లేకుంటే ఆ 4 ఉండే ఊర్లో ఎక్కువ అని చెప్పేసి 350 సంవత్సరాల క్రితమే సుమతికారుడు బదిని చెప్పాడు. అంటే నీటి యొక్క ప్రాముఖ్యత ఎప్పుడూ ఎడతెగక పారు ఏను నిరంతరము నీరు ప్రవహించే ఊరి పక్కన ఊరిలో నివసించు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి నీరు అనేది అటు సాగునీటికి, ఇటు త్రాగునీటికి, ఇటు జల విద్యుత్తుకు, ఇటు పారిశ్రామిక అనేక విధాలుగా నీటి అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి నీటికి సంబంధించి మన రాష్ట్రానికి సంబంధించి ప్రధానమైన నీటి వనరులు శ్రీకాకుళం అంటే తీసుకుంటే వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, పెన్న, ఇంకా మిగతా చిన్న చిన్న నదులు, ఉపనదులు అనేక ఉన్నాయి. కాబట్టి ప్రధానమైన నదులు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి నాగావళి, వంశధార, గోదావరి, కృష్ణ, పెన్న. దీంట్లో ప్రధానమైంది 1 గోదావరి, 2 కృష్ణ. ప్రకాశం జిల్లా రాచర్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అచీవ్మెంట్ టెస్ట్ పరీక్ష సంబంధించిన విద్యా సామాగ్రిని మండల విద్యాశాఖ అధికారి గిరిధర్ శర్మ అందజేశారు. అచీవ్మెంట్ టెస్ట్ పరీక్షకు సంబంధించి సామాగ్రిని రాచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బిఎల్ రమణ నాయక్, ఉపాధ్యాయులు పాలుగుళ్ల రమణారెడ్డి, మహమ్మద్ శేఖర్లు, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లకు అందజేశారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి గిరిధర్ శర్మ మాట్లాడుతూ మండలంలోని 3వ తరగతి, 6వ తరగతి, 9వ తరగతి విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు అచీవ్మెంట్ టెస్ట్ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించి విధి విధానాలను ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్ ఆర్ సింధుప్రియ, ఐ సుమతిలకు వివరించారు. మండలంలోని 28 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మండల విద్యాశాఖ అధికారి గిరిధర్ శర్మ తెలిపారు. ప్రకాశం జిల్లా కొనకనమెట్ల మండలం చిన్నారికట్ల గ్రామానికి చెందిన రైతు నల్లబోతల తిరుపతమ్మకు చెందిన 84 సెంట్ల భూమికి ప్రభుత్వం నుండి అసైన్మెంట్ పట్టా పొంది పాస్బుక్ కూడా తీసుకుని ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న నడికుడి శ్రీకాళహస్తి రైల్వే ట్రాక్ నిర్మాణం పనులకు రైతు నల్లబోతల తిరుపతమ్మకు చెందిన భూమిని రైల్వే కాంట్రాక్టర్ తీసుకున్నారు. మాకు రావాల్సిన నష్టపరిహారాన్ని రాకుండా అదే గ్రామానికి చెందిన గోసుల అనితకు ఇచ్చారని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ముందు వినిపించుకున్నారు. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా తమకు న్యాయం జరగలేదని, ఎలాగైనా మీరే మాకు నష్టపరిహారం వచ్చేలా అధికారులకు చెప్పాలని తెలిపారు. భూమి పోయిన వాళ్ళకు కాకుండా గోసుల అనిత సన్నా పెలుగొండ యాతానికి అక్రమంగా ఆ డబ్బులు ఇచ్చేస్తున్నారు. అప్పటి నుంచి ఇల్లు తెలుసుకొని అందరూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు, కోర్టు చుట్టూ తిరుగుతున్నారు, జిల్లా కలెక్టర్ వారి చుట్టూ, తహసీల్దార్ వారి చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళ కాడ రికవరీ చేయటం కానీ వీళ్ళకి ఇవ్వటం కానీ రెండూ జరిగి ఉండలేదు. దాని మీద వాళ్ళు ఇప్పటికి దాదాపు 2015 నుంచి అంటే 8 సంవత్సరాలు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా వాళ్ళకు న్యాయం చేయలేదు. వీళ్ళకి వెంటనే న్యాయం చేయవలసిందిగా కలెక్టర్ వారిని, తర్వాత జేసీ గారిని, జిల్లా అధికారులందరినీ వాళ్ళు ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా కానీ స్పందించలేదు. కాబట్టి దాని మీద సంబంధిత అధికారులపైన వాళ్ళు యాక్షన్ తీసుకుంటే తీసుకుంటారు, లేకపోతే మేము కోర్టును ఆశ్రయించి వాళ్ళ తప్పు చేసిన వాళ్ళ మీద 420 కేసు బుక్ చేయించి వాళ్ళ కాడి నుంచి రికవరీ చేయించి వీళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. కాబట్టి దీని మీద జిల్లా కలెక్టర్ వారిని చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. వైసీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చినప్పటి నుంచి ఎస్సీ ప్రజల ధనమాన ప్రాణాలకు రక్షణ కరువైందని, ఎక్కడ చూసినా ఎస్సీ ప్రజల అభివృద్ధి కనిపించడం లేదని మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో మార్కాపురం మండల ఎస్సీ సెల్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో టీడీపీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రజల ముందు ఉంచి ఎండగట్టాలని కోరారు. ఈ సందర్భంగా టీడీపీ మండల ఎస్సీసీఎల్ కమిటీని ఎన్నుకోవడం జరిగిందన్నారు. మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులుగా మున్నంగి విజయ్ కుమార్ను నియమించినట్లు తెలిపారు. ఎస్సీ సామాజిక వర్గాన్ని అందరినీ కలుపుకుని టీడీపీ పార్టీ గెలుపుకు కృషి చేయాలని విజయ్ కుమార్కు మాజీ ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్తో పాటు కార్యవర్గ సభ్యులను కూడా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ కమిటీ కన్వీనర్ ఉదాల జాన్ డేవిడ్, మండల పార్టీ అధ్యక్షుడు రామాంజనేయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం కొరకే ఈ స్పందన కార్యక్రమం జరుగుతుందని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా స్పందన కార్యక్రమంలో తెలపాలని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. ప్రకాశం జిల్లా కొనకొనమెట్లలో జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ, స్పందన కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన అర్జీలు సత్వరమే పరిశీలించి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తామని, ముఖ్యంగా రెవెన్యూ అధికారుల మీద ఫిర్యాదులు అందాయని, ఇక నుండి అయినా పద్ధతి మార్చుకోవాలని రెవెన్యూ అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో కనిగిరి ఆర్డీఓ జాన్ ఇర్విన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీమతి మాధురి, డిపిఓ నారాయణరెడ్డి, కొనకొనమెట్ల ఎంఆర్ఓ సాజిదా, ఎంపీపీ మోరబోయిన మురళీకృష్ణ, జడ్పీటీసీ అక్కిదాసరి, ఏడుకొండలు, వివిధ శాఖల జిల్లా మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఎంతో కాలంగా పశువుల మేత బీడుకు అడవికి వెళ్లే దారి లేక ఉన్న ప్రజలకు తహసీల్దార్ నరసింహారావు దారి చూపి శాశ్వతంగా సమస్యను పరిష్కరించారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం గొల్లపాలెం గ్రామానికి పూర్వం నుంచి పశువులు, గొర్రెలు అడవికి వెళ్లి దారిని రైతులు కాలక్రమేణా కలుపుకోవడంతో తమ పశువులు, గొర్రెలు అడవికి పోవుటకు దారి లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని గత కొంతకాలంగా గ్రామానికి చెందిన రైతులు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ చివరికి గొర్రెలతో తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి గతంలో నిరసన వ్యక్తం చేసిన సంగతి కూడా విదితమే. ఇదిలా ఉంటే శుక్రవారం తిరిగి పలువురు రైతులు తహసీల్దార్ జ్వాలా నరసింహంను కలిసి వినతిపత్రం ఇచ్చారు. దీంతో స్పందించిన తహసీల్దార్ జ్వాలా నరసింహం రైతులతో మాట్లాడి పశువుల మేతకు వెళ్లుటకు కావలసిన రోడ్డు సౌకర్యాన్ని కల్పించుటకు మాట్లాడి ఒప్పించారు. అలాగే మీకు కావలసిన రోడ్డు సౌకర్యం 10 రోజుల్లో కల్పిస్తానని భరోసా ఇవ్వడంతో రైతులు సంతోషించారు. ఈ కార్యక్రమంలో గొల్లపాలెం రైతులు సీను, పుల్లయ్య, గురవయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఓ వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం మోడంపల్లి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. మోడంపల్లి గ్రామ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారి పక్కన శుక్రవారం ఓ వృద్ధుడు అనుమానాస్పద మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడు రాచర్ల మండలానికి చెందిన పెద్ద కోటయ్యగా పోలీసులు గుర్తించారు. వృద్ధుడి మృతదేహాన్ని పోలీసులు పరిశీలించారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.